ఆయన అన్న ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ అయితే పరిపాలిస్తుంది. పరిపాలన ఎలా అనిపిస్తుంది? బొక్కలా అనిపిస్తుంది భయ, పెద్ద ఏం అనిపించట్లే. ఎందుకన్నా? ఏమో పెద్ద పెద్ద స్కీములు అవి తీసుకొచ్చి ఏదేదో పెంట చేస్తుండే ఆయన. ఏమో ఇక మొత్తం ఆయన పరిపాలన ఆయనకే నచ్చుతుంది అనుకుంటా, నాకైతే నచ్చలేదు బ్రో, అంతే. అంటే ఈ ఈ మధ్య కాలంలో బాగా నెగిటివిటీ వచ్చింది అని అనుకోవచ్చు. ఎందుకు నెగిటివిటీ వచ్చింది అనుకోవచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం? నెగిటివిటీ అంటే చేసే పనులు, అది ఇండ్లు కూలగొట్టుడు అవన్నీ చాలా చేస్తాండు కదా. సో దాంట్లో ఇక చాలామందికి ఇంట్రెస్ట్ పోయింది. అంటే హైడ్రా చాలా మంచి నిర్ణయం, దానివల్ల చెరువులు కాపాడవచ్చు అని అంటారు. చెరువుల్ని కాపాడవచ్చు అన్న, కానీ ముందు నుంచి అంటే ఏదైనా సరే థింక్ చేసే చేస్తారు కదా. మరీ చెరువులను ఆక్రమించి అంటే మరీ బాగా చెరువుల దగ్గర ఉన్నాయి, మరీ ఆక్రమించి కట్టినే చేయాలి. మరి పేదోళ్ళ ఇల్లు కూడా చేసుడు కరెక్ట్ కాదు కదా బ్రో. వాళ్ళకి ఏదైనా దారి చూపించి చేస్తే ఓకే, తప్పలేదు. వాళ్ళకి ఏ దారి లేకుండా వాళ్ళని రోడ్డు మీద పడేసి మా పని మేము చేసుకుంటూ పోతున్నాం అంటే గదేం ప్రభుత్వం. ఎప్పుడు వస్తుంది అది? అది వచ్చినప్పుడు మనం చూసినప్పుడు. లేదు, అట్లా అట్లా గులగొడితే వాళ్ళు ఏడ్చుకుంటే గాలి ఎందుకు చెప్తారు బ్రో? చాలామంది ఏడ్చుకుంటా చాలా మాట్లాడుతారు కదా, నేను విన్నా, దాని గురించే చెప్తున్నా. అందుకే రీజన్గా జాబ్స్ కోసం కూడా కొంతమంది ధర్నా చేశారు. గ్రూప్ అని రద్దు చేయాలి. జాబులు కూడా చాలా కష్టం ఉన్నది బ్రో. ఇంకా నాకైతే ఏం నచ్చలే మరి చెప్పాలంటే. అంటే డెవలప్మెంట్ ఏం జరగట్లేదు అనుకుంటున్నాను. డెవలప్మెంట్ మొత్తం కేసీఆర్ చేసింది కదా బ్రో. ఈ నుంచి చేస్తాడు. కేసీఆర్ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం అభివృద్ధి కనిపించలేదు. ఏం కనిపించలేదు బ్రో. ఈ ఫ్రీ బస్సులు ఒకటి, అది కూడా చాలా రోజులు కొట్టుకు చచ్చారు. ఇప్పుడు అలవాటు అయిపోయింది. ఇప్పుడు కూడా అదే ఇబ్బందులు ఉన్నాయి, కానీ అలవాటు అయిపోయింది అంతే. ఇక స్టార్టింగ్ టైంలో అయితే ఆటో డ్రైవర్లు అందరూ కొంతమంది సూసైడ్ కూడా చేసుకోరు గట్టిగా. కరెంట్ కూడా ఫ్రీ. అదే అన్న, ఇట్లా 2-3 ఫ్రీ బస్సులు ఇవి పెట్టిండు. వీటి వల్ల ఉపయోగం లేదు. కష్టపడేటోడు కష్టపడి కట్టుకుంటాడు, అని కష్టపడే దారి చూపెట్టాలి తప్ప అన్ని ఫ్రీ అంటే మొత్తం జీవితం మొత్తం ఫ్రీ అయిపోద్ది. అంటే కనబడుతుంది అన్న. ఇప్పుడు హైదరాబాద్ లెక్కన అంటే హైదరాబాద్లో చూసుకుంటే కనుక చాలా వరకు ఉంది అభివృద్ధి. సో ఇంకా విలేజ్లో అంటే కొద్దిగా ఆడకాడ మిస్టేక్లు జరుగుంటాయి, కానీ కొద్దిగా ఆయనదే బెటర్ అనిపించింది నా ఫీలింగ్ అయితే మాకు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఐటీ రంగం ఎలా ఉంది? అంటే లాస్ట్ టైం కేటీఆర్ గారు తేడా అంటే కొద్దిగా కొన్ని టెన్షన్లు లేకుండా బతికారు ఆ ప్రభుత్వంలో. ఇప్పుడు కొద్ది ప్రెజర్ టెన్షన్లు ఎక్కువైపోయినాయి, ఎట్లుంటుంది ఏం జరుగుద్దని. అంటే మూసీ నదిని సుందరీకరిస్తారా అని చెప్పేసి పక్కన ఇల్లులు కూల్చుతారు కదా, కరెక్టా? రాంగే బ్రో. వాళ్ళకి దారి చూపించి చేస్తే ఏదైనా కరెక్టే. వాళ్ళకి ఏ దారి లేకుండా మొత్తం వాళ్ళు ఎంతో కష్టపడి కట్టుకునే అన్ని కూల్చేస్తారు, తప్పు. హైదరాబాద్లో రీసెంట్గా 144 కూడా పెట్టారు. బయట తిరగొద్దు గుంపులు అంటే సిటీ కాబట్టి, సిటీ అలవాటైన వాళ్ళు అయితే తిరుగుతుంటారు బ్రో. పల్లెటూరులో సిస్టమ్ పెట్టిన ఓకే, కానీ సిటీలో అంటే తిరుగుతారు అంతే, రోడ్ల మీద ఇప్పుడు నైట్ టైం తిరిగేటోళ్ళు ఉంటారు, పొద్దుంతా జాబ్ చేస్తారు. నైట్ టైం కాసేపు అట్లా బయటికి పోయి పీస్ఫుల్గా తిరుగుదామని ఎంజాయ్ చేద్దామని పోయిన వాళ్ళు కూడా ఉంటారు. మ్యాక్సిమం అందరూ తప్పులే చేస్తారు, అందరూ అట్లా తిరగొద్దని చెప్పడం అది కూడా కరెక్ట్ కాదేమనిపించింది నాకు. చాలామంది స్టూడెంట్స్ కూడా ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు, స్కాలర్షిప్లు రాలేదు. అడిగితేనేమో ఆ ప్రభుత్వం అప్పులు చేసింది, దాన్ని తీర్చుకున్నాము. ఎంతవరకు వీళ్ళు ఏమైనా వచ్చి సంపాదిస్తున్నారు బ్రో, మన మీదనే దోసుకుంటారు కదా బ్రో. ఫ్రీ బస్సులు పెట్టారు, ఇటు పక్క రేట్లు పెంచేసారు, ఇంకేమున్నది బ్రో, అంతే కదా. మన తెలంగాణలో మద్యపానం టాప్లో ఉంటుంది, ఎందుకంటే అది ఫిక్స్. మరి మన వాళ్ళు గట్టిగా వేస్తారు. నాకు తెలిసి మందు తీసేసినా ఎగబడి కొడతారు రేవంత్ రెడ్డిని. మందు తీసేయడం కష్టం బ్రో, తాగుతారు అందరు అంతే. అది ఇక తెలియదు బ్రో నాకు. అరెస్ట్ చేస్తే తెలుస్తుంది కదా అందరికీ. చేస్తారంటారు, ఏమో జరుగుతుంది, చేస్తారేమో బ్రో, నాకు దాని గురించి అయితే తెలియదు. హాయ్ అన్న, తెలంగాణలో కాంగ్రెస్ పరిపాలన ఎలా ఉంది? ఇప్పటివరకు అయితే పర్లేదు. 1 ఇయరే కదా, ఇంకా 4 years టైం ఉంది కాబట్టి ఇంకా చూడవచ్చు. ఇప్పటివరకు అయితే పథకాలు అయితే ఒక్కొక్కటి రిలీజ్ అవుతున్నాయి. మేబీ ఇంకా 4 years టైం ఉందిగా, ఆ 4 years లోపు అన్నీ కంప్లీట్ చేస్తారు కావచ్చు. అంటే ఉద్యోగస్తుల జీతాల విషయంలో కానీ, అంటే స్టూడెంట్స్ విషయంలో కానీ అంత కరెక్టే ఉంది అనుకుంటున్నాను. ఉద్యోగస్తులకు అయితే జీతాలు అయితే కరెక్ట్ టైంకే వస్తున్నాయని అంటున్నారు. మరి ఇక స్టూడెంట్స్ కంటే పాత రిక్రూట్మెంట్లో జరిగిన పోస్టింగ్స్ అవి అలొకేషన్ జరుగుతున్నాయి. సో ఇప్పటివరకు అయితే కొత్త రిక్రూట్మెంట్ ఇంకా నోటిఫికేషన్స్ ఏం రాలేదు. ఇంకా అంటే మన గ్రూప్ 1 రద్దు చేయమన్నా కూడా చేయలేదు, 29 రద్దు చేయమన్నా చేయలేదు. అవునవును. సో నాకు వాటి గురించి అంత ఐడియా లేదు బ్రదర్. కాకపోతే ఏంటంటే ఒక్కొక్కటి అయితే చేస్తామని అంటున్నారు. సో వాళ్ళకు కూడా కొంచెం టైం ఇస్తే వాళ్ళు కూడా ప్రూవ్ చేసుకుంటారు, చూద్దాం అంతే. అంటే ఈ మధ్యకాలంలో బాగా నెగిటివిటీ వస్తుందన్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఎందుకు అనుకోవచ్చు?
నెగిటివిటీ అంటే పథకాలు అంటే అన్న టైంకి రాలే కదా, డిలే అవుతుంది. సో చేస్తా అంటున్నారు, డిలే అవుతుంది. సో జనాలు దానివల్ల నెగిటివిటీ ఎక్కువ అవుతుంది. మళ్ళీ రైతు బంధు ఒకటి కొంచెం డిలే అవుతుంది. సో రుణమాఫీ కూడా అందరికీ కాలేదు, కొంతమందికి అయింది, కొంతమంది కాలే. 2 లక్షలు అయిన వాళ్ళకు కూడా, 2 లక్షల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా 2 lakhs పే చేస్తే, రిమైనింగ్ అమౌంట్ పే చేస్తే 2 lakhs రుణమాఫీ చేస్తా అంటున్నారు. సో దాని గురించి కూడా విధి విధానాలు ఇంకేం రాలేదు. సో అది కూడా కొంచెం నెగిటివిటీ అయితే ఉంది. అంటే ఎప్పుడు చూడకుండా అంటే పోలీసు వాళ్ళు కూడా ధర్నా చేయడం. అదే పోలీస్ వాళ్ళు ధర్నా చేయడం అంటే యాక్చువల్లీ రూల్స్ కదా. మనం వాళ్ళు దాని గురించి ప్లాన్ చేసుకొని దానికి ఎలా చేస్తే బాగుంటుంది అనేది మేబీ చేస్తారు కావచ్చు. అంటే ఏదైనా ఒకసారి ప్రభుత్వం దృష్టికి వెళ్ళలే కదా, ఫస్ట్ టైం వెళ్ళింది. వాళ్ళు కూడా దాని గురించి ఆలోచించి ఏమన్నా చేసే ఛాన్సెస్ ఉండొచ్చు. మూసీ నది శుద్ధీకరణ అనేది నిజమే అని అనుకోవచ్చా? జరుగుతుందా? అది మూసీ సుందరీకరణ అంటే మేబీ జరగదని అంటే అవుతుంది, బట్ వాళ్ళు చెప్పినంత అయితే కాదు. ఎందుకంటే దాని మీద అంత ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం అయితే లేదని నా ఫీలింగ్. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా అయిందా? గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా అంటే కొంచెం అయితే ఉంది. గత ప్రభుత్వంలో సింగిల్ హ్యాండ్ నిర్ణయాలు. సో ఈ ప్రభుత్వంలో అందరినీ, ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మీకు ఐడియా తెలుసు కదా, సో అందరూ ఉంటారు. సో సింగిల్గా రేవంత్ రెడ్డి గారు తీసుకోవడానికి ఛాన్స్ లేదు. ఏదున్న హైకమాండ్కి వెళ్ళాలి, హైకమాండ్ తీసుకోవాలి, హైకమాండ్ వాళ్ళు ఓకే చెప్పాలి. బట్ గత ప్రభుత్వంలో ఇక్కడ ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళు సొంతంగా నిర్ణయాలు తీసుకునేటోళ్ళు. సో కాంగ్రెస్ ప్రభుత్వంలో అయితే నిర్ణయాలు అయితే కొంచెం టైం పట్టింది. ఫ్రీ బస్ తప్ప మిగతా అన్ని పథకాలు 100% ఏవి అమల్లోకి ఎక్కువ రాలేదని అంటున్నారు. అంటే అన్ని 50% శాతమే ఎక్కువ ఇదవుతుంది. అదే అండి, అది ఇప్పుడు మా దగ్గర కూడా కొంతమందికి విద్యుత్ బిల్లుల బకాయిల గురించి అయితే అది అందరికి రావట్లే. సో అదే ప్రాసెస్ అదే అండి. అంతే అందరికీ రావట్లే. బట్ దాని గురించి కూడా కొంచెం ఇంకా జనాలలోకి వెళ్ళి దాని మీద విశ్లేషించి ఎవరికి రావట్లేదు అంటే ఒక పథకం పెట్టారు. సో దాన్ని పూర్తిగా ఇంకా ఏం జనాలకు చేరలేకపోతుంది ఆ పథకం అనేది. సో లూప్ హోల్స్ ఉన్నాయి, బట్ ఆ లూప్ హోల్స్ని కరెక్ట్ చేయలేకపోతున్నారు.